ఇవాళ మన ఆనపకాయ ఉంటుంది కండి, ఆనపకాయ తాలూకా తొక్కతోనే మనం చట్నీ చేయడం చూపిస్తానండి. మళ్ళీ ఎంతమంది ఇలా చేస్తారో కొద్దిగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ఆనపకాయ తొక్కని బాగా కడుక్కొని ఆనపకాయ తొక్కల్ని ఇక ఇలా ఇంత ముక్కలు చేసుకున్నానండి. 3 టమాటాలు కూడా తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోనండి. కొంచెం వెల్లుల్లిపాయలు ఒక 3, పచ్చిమిరపకాయలు ఒక 2, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఆ చిటిపట ఆగుతున్నప్పుడు జీలకర్ర కొంచెం, ధనియాలు కొంచెం అండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి కూడా వేద్దామండి. కొంచెం ఇంగు వేద్దాం. ఇప్పుడు ఇలా వేగిన పోపులో అంటే మనం ముక్కలు వేసేసుకున్నాను. టమాటాలను ఆనపకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా మగ్గడానికి ఉప్పును పసుపు వేద్దామండి. ఇప్పుడు చిన్న ఉగ్గుండి ఇంత చింతపండు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే మగ్గిపోతుందండి. అప్పుడు చల్లగా అయిపోయాక మిక్సీ కొట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనపకాయ తొక్కల పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి. మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.